హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే చిరుధాన్యాలతో జావ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా ఒక్కసారి పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు జావ కాసుకోవచ్చనమాట. షుగర్ ఉండే వాళ్ళకైనా, బరువు తగ్గాలనుకునే వాళ్ళకైనా చాలా చాలా బాగా హెల్ప్ అవుతదండి. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా చిరుధాన్యాలతో ఈ పౌడర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ మనకి ఈ జావ పౌడర్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలైతే 1 కప్పు సజ్జలు, అలాగే 1 కప్పు సామెలు, ఇంకా 1 కప్పు జొన్నలు, 2 కప్పుల రాగులు, 1 కప్పు కొర్రలు. ఇక్కడ నేను తీసుకున్నవే కాకుండా మీ దగ్గర ఏవి అవైలబుల్‌గా ఉంటే అవి మాత్రం వేసుకోండి. కానీ రాగులు, సజ్జలు, జొన్నలు కంపల్సరీ అన్నమాట. ఇప్పుడు అన్నింటిని గిన్నెలోకి వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా టైం ఉన్న రోజు ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 10, 15 రోజుల వరకు ఉంటదనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటిని గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా 4, 5 సార్లు కడిగేసుకోవాలి. మనం తీసుకున్న చిరుధాన్యాలలో దుమ్మైతే ఎక్కువగా ఉంటదండి. సో 4, 5 సార్లు నీళ్ళని మారుస్తూ శుభ్రంగా కడిగేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత దుమ్ముందో. ఇలా చేత్తో బాగా పిసుకుతూ నీళ్లు పడేస్తూ మళ్ళీ నీళ్లు పట్టి శుభ్రంగా కడిగేసుకోండి. ఇలాగే వాటిల్లో ఉండే దుమ్ము మొత్తం పోయి నీళ్లు ఇలా ట్రాన్స్పరెంట్‌గా వచ్చేంత వరకు కడుక్కోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి అన్నింటిని కూడా 7, 8 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత నీళ్లు మొత్తం వంచేసి ఏదైనా క్లాత్ పైనేసి మంచి ఎండలో 2 రోజుల పాటు ఎండబెట్టుకోండి. అవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఇలా మిల్లుకు వేపించుకున్నారంటే పౌడర్ అయితే రెడీ అయిపోతుందనమాట. మిక్సీలో పట్టుకుంటే కాస్త బరకగా వస్తుందండి. మళ్ళీ దాన్ని జల్లెడ పట్టుకోవాలన్నమాట. సో మిల్లుకు పట్టించుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా మిల్లుకు పట్టించుకున్న పౌడర్ని అయితే ఒక ఎయిర్ టైట్ బాక్స్లో ఎత్తిపెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్తో జావ ఎలా కాసుకోవాలనేది చూపిస్తానండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 లీటర్ వరకు నీళ్లు వేసుకోండి. ఇక్కడ మీరు జావ చేసుకునే క్వాంటిటీని బట్టి నీళ్లు వేసుకోవాలన్నమాట. అందులోకే కాస్త ఉప్పు కూడా వేసి నీళ్ళనైతే బాగా మరగనివ్వండి. ఈలోపు ఇంకొక గిన్నెలోకి పెద్ద స్పూన్తో 2, 3 స్పూన్ల పౌడర్ని అయితే వేసుకొని అందులోకే కొద్దిగా నీళ్లు కూడా వేసి పిండిలో ఉండలేం లేకుండా బాగా కలిపేసుకోవాలి. నేను ఫస్ట్ చెప్పినట్లుగా జావ కాసుకునే క్వాంటిటీని బట్టి నీళ్ళు వేసుకుంటారు కదా, దాన్ని బట్టి ఈ పౌడర్ వేసుకోవాలి. ఇలా పౌడర్ మొత్తం నీళ్ళల్లో బాగా కలిసిపోయిన తర్వాత ముందు స్టవ్ పైన పెట్టుకున్న మరుగుతున్న నీళ్ళల్లో కలిపి పెట్టుకున్న పిండిని అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఎమ్మటే ఒక స్పూన్తో కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఒక 10, 15 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే జావ అయితే కాస్త దగ్గరికి వస్తుందన్నమాట. ఇలా దగ్గరుండి కలుపుకుంటూ జావని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిచ్చి ఆ తర్వాత స్టవ్‌ని అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ జావని పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్ పై నుంచి దించుకున్న తర్వాత అలాగే వదిలేసేయకుండా విస్కర్‌తో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. తొందరగా చల్లారిపోతదనమాట. అలా జావ మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకొని మళ్ళీ విస్కర్‌తో బాగా కలిపేసుకోవాలి. పెరుగులో ఉండలేమి లేకుండా ఇలా 2, 3 నిమిషాల పాటు విస్క్ చేసుకున్నారంటే చక్కగా జావ అయితే రెడీ అయిపోతదండి. చాలా చాలా టేస్టీగా ఉంటదనమాట. టేస్ట్ కంటే కూడా హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. ఇలా చేసి పెట్టుకొని రోజుకు ఒక 2 గ్లాసులు మార్నింగ్ తాగారంటే ఇంకా టిఫిన్ కూడా అవసరం లేదు. అలాగే మధ్యాహ్నం వరకు కూడా ఆకలి కాదనమాట. అంటే మనం ఇందులో మిల్లెట్స్ ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి మిల్లెట్స్ ఎక్కువగా ఆకలి కానిదనమాట. సో ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. షుగర్ ఉండే వాళ్ళకైతే చాలా చాలా మంచిదండి. తాగేటప్పుడు ఇలా ఒక 2 ఉల్లిపాయలు నంచుకొని తాగారంటే సూపర్‌గా ఉంటదనమాట. ట్రై చేసి మీకెలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను. బాయ్.